హాలీవుడ్ లెజెండ్ క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీని రాజమౌళి వారణాసితో త్రేతాయుగపు శ్రీరాముడు కాశీనగర వైభవాన్ని 100% ఐమాక్స్ స్క్రీన్ పై చూపించబోతున్నారు. హాలీవుడ్ కు పోటీగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ గ్లోబల్ ప్రాజెక్ట్ కాబోతోంది. మరి జూలై 15 రాబోతున్న నోలన్ ఒడిస్సీ, నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ కాబోతున్న రాజమౌళి మహేష్ బాబుల వారణాసి, ఈ రెండు సినిమాలు భారీ ఖర్చుతో ఐమాక్స్ లోనే ఎందుకు షూట్ చేస్తున్నారు? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ప్రపంచ సినీ లవర్స్ కి సరికొత్త విజువల్ ఫీస్ట్ రెడీ అవుతోంది. హాలీవుడ్ లెజెండ్ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ది ఒడిస్సీ జూలై 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వారణాసి చిత్రాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐమాక్స్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే 100% పూర్తి ఐమాక్స్ కెమెరాలతో రూపొందుతున్న మొదటి గ్లోబల్ ప్రాజెక్ట్ ఇదే. క్రిస్టోఫర్ నోలన్ ఐమాక్స్ అందాగంలో ఒడిస్సీని తెరకెక్కిస్తే, రాజమౌళి ఐమాక్స్ డిజిటల్లో వారణాసిని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ది ఒడిస్సీ సినిమా చూస్తున్నప్పుడు మనం సినిమాను చూడడం లేదు, ఆ సినిమా ప్రపంచంలో జీవిస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. విజువల్లో కనిపించే ప్రతి నీటి తుంపర, ప్రతి మంచు ముక్క మన మొహం మీద పడుతున్నట్టుగా ప్రేక్షకుడు అనుభూతి చెందుతాడు. సినిమా చూసే ప్రతి ప్రేక్షకులు ఇదే అనుభూతితో సినిమాను ఎంజాయ్ చేయాలి. ఇదే టార్గెట్ గా డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీని ఐమాక్స్ ఫిల్మ్ రోల్స్ తో తెరకెక్కిస్తున్నాడు. వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో రాజమౌళి చెప్పినట్లుగా కాశీపట్టణం, రామాయణ కాలం, శ్రీరామచంద్రుడు బిగ్ స్క్రీన్ పై మన కనులు నిండుగా కనబడితే ఎలా ఉంటుంది? శ్రీరాముడు సీతా సమేతంగా ఒక్కో అడుగు వేస్తూ మన వైపు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. ఇలాంటి అనుభూతి కోసమే దర్శక ధీరుడు రాజమౌళి 100% ఐమాక్స్ టెక్నాలజీతో వారణాసిని ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కిస్తున్నాడు. ఐమాక్స్ థియేటర్లో స్క్రీన్ కి బోర్డర్స్ కనిపించవు. గుండెల్లో మార్మోగే సౌండ్, అత్యంత సున్నితమైన విజువల్స్ వల్ల మనం సినిమా చూడడం లేదు, ఆ ప్రపంచంలో జీవిస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. రాజమౌళి వారణాసి గ్లిమ్స్ లో చూపించిన పురాతన కాశీనగరం, త్రేతాయుగపు శ్రీరాముడి వైభవం, అటు నోలన్ ఒడిస్సీలో గ్రీస్ కాలం నాటి సముద్ర తుఫానులు, యుద్ధాలు ఐమాక్స్ స్క్రీన్ పై మన ముందే జరుగుతున్నట్లు ఉంటే ఆ గూస్ బంప్స్ అనుభూతి మాటల్లో వర్ణించలేం. ఇదంతా వన్ అండ్ ఓన్లీ ఐమాక్స్ మాయాజాలం, మహిమ. ఐమాక్స్ సినిమా అనేది కేవలం స్క్రీన్ సైజ్ లోనే కాదు, ప్రేక్షకుని పూర్తిగా తనలో లీనం చేసుకునే విజువల్స్ కి పీక్ లెవెల్ టెక్నాలజీ. ఐమాక్స్ అంటే మామూలు స్క్రీన్ కాదు, అదొక దృశ్య స్రవంతి. సాధారణ సినిమా కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ క్లారిటీ ఉండే 70mm ఐమాక్స్ కెమెరాలతో వీటిని షూట్ చేస్తారు. అదే ఐమాక్స్ అంటే ఇమేజ్ మాక్సిమం. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది డార్క్ నైట్ సినిమాలో జోకర్ చేసే బ్యాంక్ రాబరీ సీన్ తో సహా దాదాపు 28 నిమిషాల పాటు ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు. థియేటర్లో ఆ సీన్లు వచ్చినప్పుడు పైన కింద నలుపు రంగు స్కోప్ పోయి పూర్తి స్క్రీన్ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత జేమ్స్ కెమెరూన్ సృష్టించిన విజువల్ వండర్ అవతార్, ఈ మధ్య కాలంలో వచ్చిన ఓపెన్ హైమర్ సినిమాలు ఐమాక్స్ టెక్నాలజీ వండర్స్ కి నిలువెత్తు సాక్ష్యాలు. సినిమా మన జీవితాల్లో ఒక భాగమైపోయిన మాయా ప్రపంచం. అసలు సౌండ్ లేని ఆ మూకీ రోజుల నుంచి ఈ రోజు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న డాల్బీ అట్మాస్, ఐమాక్స్ వరకు సినిమా ప్రయాణం అసలు ఎలా సాగింది? సినిమా చూసే విధానాన్ని కంప్లీట్ గా మార్చేసిన ఐమాక్స్ టెక్నాలజీ ఇండియాలో ఎప్పుడు ప్రవేశించింది? ఐమాక్స్ స్క్రీన్స్ పై అందరూ ది ఒడిస్సీ, వారణాసి సినిమాలు చూడడం ఇప్పట్లో సాధ్యమవుతుందా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లు ఎన్నున్నాయి? ప్రస్తుతం మనం చూస్తున్న సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి నేటి ఐమాక్స్ వరకు ఎన్ని ఫిల్మ్ ఫార్మాట్స్ చేంజ్ అయ్యాయో ఒకసారి చూద్దాం. సినిమా పరిశ్రమలో స్టాండర్డ్ అయిన 35mm ఫిల్మ్ బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ ఏదైనా సరే ఒక న్యాచురల్ లుక్, రియలిస్టిక్ లుక్ ను అందిస్తుంది. అదే స్కోప్ సినిమా విషయానికి వస్తే ఇది అన్మార్ఫిక్ లెన్స్ ద్వారా 35mm స్క్రీన్ ని మరింత వైడ్ గా అంటే 2.35:1 రేషియోలో మనకు విజువల్ చూపిస్తుంది. ఇక విజువల్ నెక్స్ట్ లెవెల్లో చూడాలనుకుంటే 35mm కంటే రెండింతలు పెద్దదైన 70mm ఫిల్మ్ ఉంది. ఇది అద్భుతమైన విజువల్ షార్ప్నెస్, అల్ట్రా వైడ్ 2.20:1 రేషియోతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. అదే మనం చూసి కృష్ణ సింహాసనం సినిమాలు అండ్ ఫైనల్ గా నేడు సినిమా ప్రపంచంలోనే అత్యున్నత అనుభూతినిచ్చేది ఐమాక్స్ 15:70 విజువల్ ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. స్టాండర్డ్ 35mm స్కోప్, 70mm డాల్బీ సినిమా ఫార్మాట్స్ విజువల్ గా చూస్తే ఇలా ఉంటుంది.
సినిమాల్లో పీక్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది ఐమాక్స్. మరి ఐమాక్స్ టెక్నాలజీలో ఇంతకు ముందు సినిమాలు రాలేదా అంటే వచ్చాయి, కానీ ఇప్పుడు వస్తున్న ఈ 2 సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఐమాక్స్ కెమెరాతో షూట్ చేయబడుతున్నాయి. 2014లో వచ్చిన ఇంటర్స్టెల్లార్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కోసం నోలన్ భారీ స్థాయిలో ఐమాక్స్ టెక్నాలజీ కెమెరాలను యూజ్ చేశారు. 2017లో వచ్చిన డన్కర్క్ సినిమాలోని దాదాపు 70% కేవలం ఐమాక్స్ 65mm ఫిల్మ్ కెమెరాలతోనే షూట్ చేయబడింది. యుద్ధ విమానాల కాక్పిట్ లోపల కూడా భారీ ఐమాక్స్ కెమెరాలను అమర్చి మరీ అద్భుతాలు సృష్టించారు. 2018లో వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్, ఈ 2 చిత్రాలు ఐమాక్స్ చరిత్రలో సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తాయి. హాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాను పూర్తిగా 100% ఐమాక్స్ డిజిటల్ కెమెరాలతో ఎల్ఎక్స్ ఐమాక్స్ తో ఈ సినిమాలను షూట్ చేశారు. ఓపెన్హైమర్ 2023లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఐమాక్స్ చరిత్రలో మరొక అద్భుత ప్రయోగం. మొదటిసారిగా ఈ సినిమా కోసం ఐమాక్స్ టెక్నాలజీకి సరిపోయే బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ ఫిల్మ్ ను ప్రత్యేకంగా తయారు చేయించి మరీ ఈ సినిమాను షూట్ చేశారు. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిన క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ, రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమాలు ఏ ఫార్మాట్ లో ఉంటాయో తెలుసా? ఇప్పటి వరకు మనం చూసిన అన్ని ఫిల్మ్ ఫార్మాట్ల కంటే లార్జర్ దాన్ లైఫ్ అనే రేంజ్ లో విజువల్స్ ఉంటాయి. టాప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కోసం ఐమాక్స్ 70mm లేదా డ్యూయల్ లేజర్ స్క్రీన్ లో గనక ఈ సినిమా చూస్తే 1.43:1 రేషియోతో 18K రిజల్యూషన్తో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ కనిపిస్తాయి. ఐమాక్స్ టెక్నాలజీ అనేది సినిమా చూసే విధానాన్ని, దాని అనుభూతిని కంప్లీట్ గా మార్చేసింది. సాధారణ స్క్రీన్లతో పోలిస్తే 70mm ఐమాక్స్ ఫిల్మ్ ఫార్మేట్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అద్వితీయం, అపూర్వం. విజువల్ ని కళ్ల ముందు సజీవంగా చూపించే క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త చిత్రం ది ఒడిస్సీతో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. గతంలో ఆయన తీసిన ఇంటర్స్టెల్లార్, ఓపెన్హైమర్ చిత్రాలలో కొన్ని సీన్లు మాత్రమే ఐమాక్స్ లో తీయగా ది ఒడిస్సీ మాత్రం సినిమా చరిత్రలోనే మొదటిసారిగా 100% పూర్తి ఐమాక్స్ ఫిల్మ్ కెమెరాలతో, అది కూడా అనలాగ్ లోనే చిత్రీకరించాడు. ప్రపంచ సినిమా అంతా డాల్బీ విజన్, ఐమాక్స్ డిజిటల్ వైపు దూసుకెళ్తుంటే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే తెరకెక్కించాడు. ఇదే టైంలో మన రాజమౌళి సైతం ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ టైం పూర్తిగా ఐమాక్స్ డిజిటల్ కెమెరాలతో వారణాసి సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. మన దేశంలో ఈ ఐమాక్స్ సినిమాలను ప్రదర్శించడానికి ఎన్ని స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి? ఈ సినిమాలను ఐమాక్స్ తెరపై చూడడం అందరికీ వీలవుతుందా? టెక్నాలజీ పరంగా నోలన్, రాజమౌళి ఇద్దరు భిన్నమైన శైలిని అనుసరిస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ పూర్తిగా ట్రెడిషనల్ అనలాగ్ ఫిల్మ్ మేకింగ్ ని నమ్ముకుని 18K రిజల్యూషన్ తో సమానమైన ఐమాక్స్ 70mm ఫిల్మ్ కెమెరాలతో ది ఒడిస్సీని తెరకెక్కించాడు. మరోవైపు రాజమౌళి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాగా ఐమాక్స్ డిజిటల్ టెక్నాలజీతో లార్జ్ ఫార్మాట్ ఐమాక్స్ సర్టిఫైడ్ డిజిటల్ కెమెరా ఎల్ఎక్స్ 65తో వారణాసిని చిత్రీకరిస్తున్నాడు. ఐమాక్స్ అనలాగ్, ఐమాక్స్ డిజిటల్ మేకింగ్కి తేడా ఏంటంటే అనలాగ్ ఫిల్మ్తో తీసిన ది ఒడిస్సీ 1.43:1 డైమెన్షన్లో కనిపిస్తుంది. అదే రాజమౌళి వారణాసి డిజిటల్ ఐమాక్స్ 1.90:1 డైమెన్షన్లో కనిపిస్తుంది. చాలా మందికి ఒక డౌట్, ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మాట్ సినిమాలు మన సాధారణ థియేటర్లో ప్లే అవుతాయా అని. తప్పకుండా ప్లే అవుతాయి, ఎందుకంటే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో 90% సాధారణ థియేటర్ల నుంచే వస్తాయి. అయితే ఐమాక్స్ స్క్రీన్ల రేషియో 1.43:1 ఉంటే మన సాధారణ స్క్రీన్లు 2.39:1 వైడ్ స్క్రీన్లో ఉంటాయి. దీనివల్ల సాధారణ స్క్రీన్పై చూసేటప్పుడు విజువల్స్ పై భాగం, కింద భాగం కొద్దిగా కట్ అవుతాయి. ఫలితంగా సాధారణ ప్రేక్షకులు దాదాపు 26% నుంచి 40% వరకు విజువల్ని మిస్ అవుతారు. ఈ విజువల్ లాస్ని అధిగమించడానికి దర్శకులు ప్రత్యేక టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. నోలన్ ఒడిస్సీ షూటింగ్ చేసినప్పుడే కెమెరా లెన్స్ పై కామన్ హెడ్ రూమ్ లైనర్స్ మార్కులను పెట్టుకుని షూటింగ్ చేశారు. దీనివల్ల పైన కింద విజువల్ కట్ అయినా కథకు ఎటువంటి నష్టం వాటిల్లదు. మరోవైపు రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ ను డబుల్ ఫార్మేట్ లో డిజైన్ చేస్తారు. ఐమాక్స్ కోసం కొన్ని అదనపు విజువల్ ఎలిమెంట్స్ జోడించి సాధారణ థియేటర్ల కోసం ఆ గ్రాఫిక్ సైజ్ ను తగ్గించి రిలీజ్ చేస్తారు. కాబట్టి మన ఊర్లోని సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఈ 2 సినిమాలు పూర్తి స్థాయిలో విజువల్ ఫీస్ట్ లా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా సినిమా థియేటర్లు ఉంటే అందులో కేవలం ఐమాక్స్ స్క్రీన్లు 1759 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో అయితే కేవలం 34 ఐమాక్స్ స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య చాలా తక్కువ. ఒక సాధారణ స్క్రీన్ ని ఐమాక్స్ గా మార్చడానికి లేదా కొత్తగా నిర్మించడానికి కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రేక్షకుల ఉత్సాహానికి కొదవలేదు, కానీ వ్యాపార పరంగా లెక్కలు చాలా భిన్నంగా ఉంటాయి.
ప్రస్తుతం మన దేశంలో ప్రసిద్ధ మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్ ఐనాక్స్ అత్యధికంగా దాదాపు 21 ఐమాక్స్ స్క్రీన్లను రన్ చేస్తోంది. నగరాల వారీగా చూస్తే ముంబైలో అత్యధికంగా 8 స్క్రీన్లుండగా బెంగళూరులో 6, ఢిల్లీ ఎన్సీఆర్లో 5, చెన్నై, పూణే, నోయిడాలలో 2 చొప్పునుంటే కొచ్చి, త్రివేంద్రం, సూరత్ వంటి నగరాల్లో ఒక్కొక్కటి అందుబాటులో ఉన్నాయి. ఇక మన హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో 2015లో అన్లాగ్ ప్రొజెక్టర్ ని క్లోజ్ చేసేశారు. అయితే ఇటీవల ఒక సినిమా గ్రూప్ త్వరలో హైదరాబాద్ లో 3 కొత్త ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్లు రాబోతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో అంటే 2029 నాటికి ఇండియా వైడ్ గా ఈ స్క్రీన్ల సంఖ్య 150కి పెరగనుంది. ఐమాక్స్ టెక్నాలజీ నిన్న మొన్న వచ్చింది కాదు. 1970లోనే దీనికి పునాది పడింది. మొదట్లో కేవలం బ్యూటిఫుల్ ల్యాండ్ స్లైడ్స్, నేచర్, సైన్స్ డాక్యుమెంటరీలకే పరిమితమైన ఈ టెక్నాలజీని కమర్షియల్ సినిమాల్లోకి తీసుకొచ్చి ట్రెండ్ సెట్ చేశారు. ఒకవైపు నోలన్ ఫిల్మ్ కెమెరాలతో మాయ చేస్తుంటే మరోవైపు డిజిటల్ ఐమాక్స్ కెమెరాల హవా స్టార్ట్ అయింది. జేమ్స్ కెమెరూన్ అవతార్ సిరీస్ చిత్రాలు ఐమాక్స్ 3D టెక్నాలజీతో ప్రేక్షకులని నిజంగానే పండోరా ప్రపంచంలో విహరింపజేశాడు. హాలీవుడ్ కి పరిమితం అనుకున్న ఐమాక్స్ క్రేజ్ నెమ్మదిగా ఇండియన్ సినిమాను తాకింది. అమెరికాన్ ధూమ్ 3తో మొదలైన ఈ ప్రయాణం రాజమౌళి బాహుబలి 2, RRR చిత్రాల్లో గ్లోబల్ వైడ్ గా ఐమాక్స్ స్క్రీన్స్ పై రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన కల్కి 2898 AD కోసం నాగ్ అశ్విన్ ఐమాక్స్ డిజిటల్ కెమెరాలతో కాశీ కాంప్లెక్స్ ప్రపంచాన్ని అద్భుతంగా చూపించారు. అలాగే దేవరా సముద్రపు ఫైట్స్ కూడా ఐమాక్స్ డిజిటల్లో ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణం, రాజమౌళి వారణాసి పూర్తి ఐమాక్స్ టెక్నాలజీతో ముస్తాబవుతున్నాయి. క్రిస్టోఫర్ నోలన్, ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరు ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. భారీ బడ్జెట్తో ఐమాక్స్ టెక్నాలజీతో వీళ్లు చేస్తున్న ది ఒడిస్సీ, వారణాసి చిత్రాలు అద్భుతమైన దృశ్య కావ్యాలు, చాలా ప్రత్యేకమైనవి కూడా. ఇంతవరకు ఓకే. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో 2 ఫుల్ ఫ్లెడ్జ్డ్ భారీ ఐమాక్స్ సినిమాలు రిలీజ్ అయితే ఎలా? చూద్దామంటే సరిపడా ఐమాక్స్ స్క్రీన్లు లేవు. కొత్తవి రెడీ చేద్దామన్నా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సినిమాలు నిర్మించడం ఒక ఎత్తు అయితే వాటిని ఐమాక్స్ స్క్రీన్లపై రిలీజ్ చేసి ప్రేక్షకులకు చూపించడం మరొక ఎత్తు. లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ అని మేకర్స్ ఐమాక్స్ వెంటపడుతున్నారు. కానీ జనాలు ఐమాక్స్ ని ఎంజాయ్ చేయాలంటే సరిపడే థియేటర్లు లేవు. ఇండియాలో 30,000 థియేటర్లుంటే వీటిలో 34 మాత్రమే ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయి. మరి అంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ సినిమాలను ఆడియన్స్ ఎలా చూస్తారు? ఐమాక్స్ థియేటర్ల లెక్క ప్రకారం ఐమాక్స్ స్క్రీన్స్ పై ఒక్క వారణాసి సినిమా చూడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అసలు ప్రేక్షకులకు సరిపోయే ఐమాక్స్ థియేటర్లు లేనప్పుడు అంత భారీ ఖర్చు పెట్టి సినిమాలు తీసి మళ్ళీ మనీ రికవరీ చేయడానికి టికెట్ రేట్లు పెంచుతారు. ఇదంతా మామూలు ఫార్మేట్లో సినిమా చూసే సాధారణ ప్రేక్షకులపై పడుతుంది. అలాంటప్పుడు మామూలు స్క్రీన్లో సినిమా చూసే ప్రేక్షకులు అంత మనీ ఎందుకు పెట్టాలి? దీనికి మూవీ మేకర్సే సమాధానం చెప్పాలి. ఇది వాల్టి ఫిల్మీ ఫోకస్. కీప్ వాచింగ్ NTV.